నేను మీ సిరి. వెల్కమ్ టు సుఖీ బ్లాగ్స్. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే నేను ఈ వీడియో బేబీ ఎసెన్షియల్స్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. మనకి మెయిన్గా పిల్లలకి న్యూ బార్న్ స్పెషల్లీ వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్స్ కావాల్సి వస్తాయి. నేను తీసుకున్న ప్రోడక్ట్స్, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వన్ బై వన్ చూపిస్తానండి. సో ఫస్ట్ థింగ్ దాంట్లో ఇది బేబీ బెడ్. బేబీ పుట్టాక ఫస్ట్ ఇనిషియల్గా అయితే దీన్ని యూజ్ చేసాం మేము. ఆల్మోస్ట్ 3 months వరకు దీన్ని బాగా యూజ్ చేసాము. తను ఎప్పుడైతే స్ట్రెచ్ చేయడం అంతా స్టార్ట్ చేసిందో అప్పుడు ఇందులో పెట్టుకోవడానికి అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇనిషియల్ 3 months అయితే బాగా హెల్ప్ అవుతుందండి. సో ఆ తర్వాత సెకండ్ థింగ్, ఇలా హోల్డ్ చేయడానికి క్లాత్. సో ఇదైతే మేము వేరేది ప్లాన్ చేసుకున్నాం. మన తెలుగు వాళ్ళు అయితే మోస్ట్లీ కాటన్ శారీస్ యూజ్ చేస్తారు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అనేసి. సో మాకైతే నేను అలా కాటన్ శారీస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. కాకపోతే మేము డెలివరీ అయిన హాస్పిటల్లో మదర్హుడ్ వాళ్ళు ఇది ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. సో నేను ఇప్పటికీ దీన్నే యూజ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే బేబీని ఇలా పెట్టుకొని ఇలా ర్యాప్ చేసుకుంటే వాళ్ళకి చాలా వెచ్చగా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి యూజ్ చేశాను. అలాగే నేను ఆర్డర్ చేసుకున్నాను ఇలా ఒక చిన్న టాయ్ లాగా ఉంటుంది, దీనిలో పెట్టేసి ఇది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా ఇచ్చారు. సో ఇది నేను అంటే బ్రైట్ కలర్ వద్దు అని అనేసి ఇలా ఒక కలర్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా యాక్చువల్గా మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకా ఒక 2 months వరకు కూడా ఇది హెల్ప్ అవుతుంది మనకి. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అయితే టవల్ అండి. సో నేనైతే చాలా ఒక 2-3 టవల్స్ ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేది అయితే తీసుకోవచ్చు, కాకపోతే నేను అంత ట్రావెలింగ్ సిచ్యువేషన్లో లేను అప్పుడు. సో నేనైతే మల్టిపుల్ ఆర్డర్ చేసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది ఈ లవ్ ల్యాబ్ టవల్స్ అండి. చాలా కాటన్, ఇది 500% GSM అని ఉంటుంది. సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవైతే మనకి ఇనిషియల్ డేస్లో బేబీకి తలస్తానని చెప్పించాక ఈజీగా కోల్డ్ వచ్చేస్తుంది కదండి. సో నేనైతే దానికి ఇది ఇలా ర్యాప్ చేయగానే అసలు వెట్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట. ఈ టవల్స్ అయితే చాలా బాగా యూస్ అవుతాయి. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఇది బేబీస్ కనే కాదండి, ఈవెన్ మనకు కూడా హెడ్ బాత్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది కదండి తుడుచుకోవడానికి. ఇది ఓన్లీ ర్యాప్ చేసి పెడితేనే వెట్ అంతా పీల్చేసుకొని చాలా డ్రై అయిపోతుంది. సో ఇది ట్రై చేసి చూడండి. అలాగే ఇంకొకటి అంటే మనం బేబీకి ఏమి ఇనిషియల్ నుంచి మనమేమి డైపర్స్ అంత ఎక్కువ వేయం కదండి. కొద్ది రోజులు అయితే నేనైతే డైపర్ ఫ్రీ టైమే ఇచ్చాను. ఈవెన్ డేలో కూడా కంప్లీట్గా వేయనని చెప్పలేదు, డైపర్స్ అయితే వేసాను. వాటితో పాటు కొద్దిగా డైపర్ ఫ్రీ టైం కూడా ఇచ్చాను. ఇది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వాటర్ రెసిస్టెంట్ షీట్ ఇది. సో దీనిపైన ఏమో సాఫ్ట్గా ఉంటుంది, సో కింద మాత్రం ఇలాగా ప్లాస్టిక్ అనమాట. ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఇది యాక్చువల్గా ఇంకా పెద్ద షీట్ వచ్చింది. మేమైతే దీన్ని అంటే బేబీ ఎక్కువే మూవ్ అవ్వరు కాబట్టి 2 times యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు కట్ చేసాము, 2 pieces కట్ చేసుకున్నాము. సో అలాగే దీనిపైన డైపర్ ఫ్రీగా ఉంచినప్పుడు కంప్లీట్గా ఫ్రీగా వదిలేసే కంటే నేను ఇవి ఆర్డర్ చేసుకున్నాను, సూపర్ బాటమ్స్. ఇవి మనకి బేబీ సైజుకి తగ్గట్టు దీనికి బటన్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇలా. అండ్ దీని లోపల వాళ్ళు ఆల్రెడీ ఒక ప్యాడ్ ఇస్తారు వెట్నెస్ పీల్చుకోవడానికి. కాకపోతే నేను వాటికంటే మన పేపర్ మన దగ్గర ఉండే క్లాతే యూజ్ చేసాను దీంట్లో. అంటే యూజ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవచ్చు, లేదంటే పడేయచ్చు. అంటే అదేమి ప్రాబ్లం కాదు, చిన్నపిల్లలకి అలాగే చేస్తాం కదా అందరూ, ఎందుకంటే మీరు అలా చేస్తారు. సో నేనైతే అది యూజ్ చేశాను. అది కాక ఇవి చాలా కలర్స్ కూడా వచ్చాయి, క్యూట్ కలర్స్. నేనైతే ప్రస్తుతానికి 2 చూపించాను. ఈ కలర్ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, పింక్ కలర్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. వీటి పేరు అయితే సూపర్ బాటమ్స్ అండి. మీకు యూస్ అవుతాయి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి. సో మెయిన్ ప్రోడక్ట్స్ అంటే సోప్ ఏం యూస్ చేయాలి, బేబీ క్రీమ్ ఏం యూస్ చేయాలి, ఇలాంటివన్నీ మనం అందరం ఆలోచన. సో నేనైతే చాలా రీసెర్చ్ చేశాను ఈ బేబీ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయాలి ఏంటి అని అనేసి. మాకైతే ఇనిషియల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది అయితే సెబామెడ్ కానీ లేదా హిమాలయ కానీ యూజ్ చేసుకోండి అని అనేసి ఇనిషియల్గా చెప్పారు మా డాక్టరు. సో మేమైతే అన్ని హిమాలయ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాము. సో నేను చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను ప్రోడక్ట్స్ అని అనేసి. సో అందులో ఇనిషియల్గా వచ్చేసి బేబీ క్రీమ్ అండి, లోషన్. వాళ్ళకి డైలీ స్కిన్కి అప్లై చేస్తాం కదా, బేబీ స్కిన్ చాలా డెలికేట్, సెన్సిటివ్గా ఉంటుంది. సో మనమైతే రెగ్యులర్గా లోషన్ అయితే అప్లై చేస్తూ ఉండాలి. మనం 2 times బాత్ ఇస్తాం కదా బేబీకి, 2 times లోషన్ ఖచ్చితంగా అప్లై చేయాలన్నమాట. సో ఇది హిమాలయ బేబీ క్రీమ్ నేను యూజ్ చేశాను.
ఇది కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత అండ్ సోప్ కూడా హిమాలయ సోపే యూజ్ చేసాం మేము ఇనిషియల్గా. సో కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత బేబీకి ఒక సెకండ్ మంత్ థర్డ్ మంత్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంగిలి వదలడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఎక్కువగా హ్యాండ్ కూడా నోట్లో పెట్టుకోవడం, అలాంటప్పుడు బుగ్గల దగ్గర చాలా డ్రై అయిపోయేది. సో ఈ క్రీమ్ యూజ్ చేసినా కానీ యాక్చువల్గా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ఆ తర్వాత నేనైతే ఆ టైంలో బేబీ వ్యాస్లిన్ ఉండిందండి నా దగ్గర. బేబీ వ్యాస్లిన్ అప్లై చేశాను ఆ డ్రైనెస్ పోవడానికి. సో అదైతే చాలా బాగానే పనిచేసింది. కాకపోతే నెక్స్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చెప్పాము, సో ఇలా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అని అనేసి. అప్పుడైతే డాక్టర్ వచ్చేసి ఇది సజెస్ట్ చేశారు మాకు, టెడ్డీ బార్ ప్రోడక్ట్ అటోగ్లా బాడీ లోషను. సో ఇదైతే చాలా బాగుంది. యాక్చువల్గా అంత ఎక్కువ స్టిక్కీగా కూడా లేదు, టెక్స్చర్ చూసినా కానీ చాలా బాగుందన్నమాట. సో దీన్ని అయితే యూజ్ చేసాం తర్వాత నుంచి ఈ అటోగ్లా క్రీమ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాము. మేము లోషన్ చేంజ్ చేసాం కాబట్టి సోప్ కూడా దానికే చేంజ్ చేసామండి, టెడ్డీ బారు. సో ఇది టెడ్డీ బార్ సోపు. ఈ రెండు ఒకే కాంబినేషన్ కాబట్టి ఇవే యూజ్ చేస్తున్నాం. అదైతే చాలా బాగుంది. స్కిన్ చెప్పాలంటే ఇంకా కొంచెం స్మూత్ అయిపోయింది. సో నేనైతే ఈ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తానండి. హిమాలయ కూడా బాగానే ఉంది, కాకపోతే చలికాలం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా డ్రైనెస్ అనేది ఎక్కువైంది. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే నాకైతే బేబీకి అంత డ్రైగా అనిపించలేదు. సో నేనైతే ఈ టెడ్డీ బార్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత పౌడర్ వచ్చేసి హిమాలయ బేబీ పౌడర్. నేను ఇనిషియల్గా హిమాలయ ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా, సో అందుకని నేను హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే ఫేస్కి బాడీకి యూజ్ చేస్తాను. అలాగే ఇంకొకటి నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో తెలీదు, ప్రిక్లీ హీట్ పౌడర్ అనేది బేబీ పౌడర్ ఇది. సో బేబీకి కొద్దిగా సమ్మర్ టైంలో కొంచెం ఎక్కువ స్వెట్టింగ్ అది ఉంటుంది కదండి, నెక్ పార్ట్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఇలాగా ఆర్మ్పిట్స్లో కావచ్చు, ఈ ప్లేసెస్లో ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. డైపర్ ర్యాష్ క్రీమ్ పూస్తాం కదా ఆ ప్లేస్లో కావచ్చు. సో ఇదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు మాకు, ఓన్లీ ఆ పర్పస్కి యూజ్ చేయండి అని అనేసి. అంటే ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో బేబీకి అక్కడ ఈ ప్రిక్లీ హీట్ పౌడర్ అనేది యూజ్ చేస్తే ఏది అంటే వాళ్ళకి ర్యాషెస్ ఏమి రాకుండా ఉంటాయని చెప్పారు. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే ఖచ్చితంగా ఇదైతే తెప్పించుకొని వాడుకోండి. సేమ్ ఈ ప్రిక్లీ హీట్ పౌడరు ఈవెన్ సెబమైడ్ దాంట్లో కూడా ఉంటుంది. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. అది మన బేబీకి సూట్ అయితే మనము కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అలాగే షాంపూ చూపిస్తున్నానండి. సేమ్ హిమాలయ జెంటిల్ షాంపూ అనేది నేను యూస్ చేస్తూ ఉన్నాను. ఇదైతే మనకి బేబీ చిన్నపిల్లలు కాబట్టి జస్ట్ ఒక డ్రాప్ యూస్ చేసుకోవాలి. మన పాతకాలంలో అయితే నాకు తెలిసి చీకాకాయ పౌడర్ యూస్ చేస్తారు కదా, నాకైతే అవి ఇప్పుడు దొరకలేదు. అండ్ ఒకవేళ దొరికినా అవి ఎంతవరకు లైబుల్ అనేసి నేనైతే ఇదే కంటిన్యూ చేసేస్తున్నానండి. సో ఇది జెంటిల్ బేబీ షాంపూ హిమాలయ యూస్ చేస్తున్నాను. అలాగే డైపర్ ర్యాష్ క్రీమ్, ఇదైతే మస్ట్ అండ్ షుడ్ మనం యూజ్ చేయాలి డైపర్స్ అనేది వేస్తున్నప్పుడు. సో ఎవ్రీ టైం మనమైతే డైపర్ చేంజ్ చేసే ప్రతిసారి ఇది ర్యాష్ క్రీమ్ పూసి ఈ ప్రిక్లీ హీట్ పౌడర్ అనేది కానీ వేసుకుంటే వాళ్ళకి స్కిన్ అసలు అక్కడ ఏమి ర్యాషెస్ రాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ రెండు అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఇంకొకటి మెయిన్ ప్రోడక్ట్ నేను బేబీకి యూజ్ చేసేది వచ్చి మసాజ్ ఆయిల్ అండి. సో ఫస్ట్ ఇనిషియల్ డేస్లో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, మా బేబీ పుట్టాక ఒక 1 వీక్ తర్వాత తన స్కిన్ అయితే చాలా డార్క్గా అయిపోయింది. తను ఇనిషియల్గా పుట్టినప్పుడు అయితే చాలా వైట్గా ఉండింది, తర్వాత కలర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో మేమైతే అంటే అది చాలామంది చెప్పారు కలర్ అయితే చేంజ్ అవుతారు, వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ వస్తారు అనేసి. ఇనిషియల్గా చాలా చేంజ్ అయ్యారు. నేనైతే అనుకునింది బేబీ ప్రోడక్ట్స్ ఏమన్నా పడలేదేమో అనేసి. సో ఇనిషియల్గా మేమైతే మసాజ్ ఆయిల్ కూడా హిమాలయ బ్రాండే యూజ్ చేసాము. సో తర్వాత నేను ఇలాగా కొంచెం రీసెర్చ్ చేసుకొని ఒక నాట్ హ్యాబిట్ ప్రోడక్ట్ అయితే నేను తెప్పించానండి. ఇది నాట్ హ్యాబిట్ ఆల్మండ్ ఆయిల్, ఇది ఆల్మండ్ బేబీ ఆయిల్. సో దీన్ని మసాజ్కి అలాగే హెయిర్కి రెండింటికి దీన్నే నేను యూజ్ చేశాను. ఆ తర్వాత అయితే స్కిన్ కలర్ మళ్ళీ ఒరిజినల్గా అంటే బేబీ ఎలా పుట్టిందో ఆ కలర్కి అయితే వచ్చేసింది. అది సేమ్ ఈ ప్రోడక్ట్ వల్ల అనేసి నేను ఖచ్చితంగా చెప్పలేను. మేబీ అది ప్రాసెస్లో బేబీ అలాగా చేంజ్ అవుతూ ఉంటారనేసి చాలామంది చెప్పారు ఇనిషియల్గా పుట్టినప్పుడు.
సో అలా అయినా ఉండొచ్చు. సడన్గా అంటే మా బేబీ పుట్టాక బెంగళూరులో అయితే చాలా వేడిగా ఉన్నిందండి, ఆల్మోస్ట్ లైక్ సమ్మర్ టైంగా ఉన్నింది. సో మేబీ దానివల్ల కొంచెం కలర్ ఫేడ్ అయ్యి మళ్ళీ కూడా వచ్చేసి ఉండొచ్చు. కానీ ఇదైతే నాకు ఆయిల్ చాలా బాగా నచ్చింది, నాట్ హ్యాబిట్. సో నేనైతే బేబీ ఆల్మండ్ ఆయిల్ అనేది యూస్ చేశాను. కొద్ది రోజుల తర్వాత మాత్రం ఇది ఆలివ్ ఆయిల్ తెప్పించాను. సో ఆలివ్ ఆయిల్ ఇంకా చాలా బాగుంది చెప్పాలంటే. సో నేనైతే ఆలివ్ ఆయిల్ కంటిన్యూ చేస్తున్నానండి ఇప్పుడు. సో ఇప్పటి వరకు చూపించిన ప్రోడక్ట్స్లో ఇవన్నీ అయితే కాస్ట్ ఎఫెక్టివ్ అండి, ఆల్మోస్ట్ తక్కువ కాస్ట్లోనే వచ్చేసాయి. కొంచెం కాస్ట్ అంటే ఈ అటోక్లో బాడీ లోషన్ అనేది కొద్దిగా కాస్ట్లీ, ఆల్మోస్ట్ 600 అలా ఉంటుంది. అలాగే ఈ నాట్ హ్యాబిట్ ఆయిల్ అయితే ఇది దీని కాస్ట్ కూడా ఒక చిన్న బాటిల్ వచ్చేసి 600-700 అలా ఉంటుందండి. కానీ నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు మీ బడ్జెట్ని బట్టి ఖచ్చితంగా యూజ్ చేయండి కుదిరితే. అలాగే ఇంకొకటి, బేబీకి మనము మన ఆంధ్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది కాజల్ అనేది పెడతారు కదా ఐబ్రోస్కి, అలాగే కళ్ళకి కాటుక, ఆ బొట్టు అన్నిటికీ నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. సో అలాగే దీంతో పాటు ఇది వచ్చేసి ఫామ్ హెర్బ్స్ అండి, ఇదైతే ఫామ్ హెర్బ్స్, దీన్ని యూజ్ చేస్తున్నాను నేను. దీని కాస్ట్ ఒక 350 అలా ఉంటుంది. సో వన్ టైం తెచ్చుకుంటే ఆల్మోస్ట్ ఇది నేను బేబీ పుట్టినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికి 4 months కంప్లీట్ అయ్యాయి, బట్ ఇదైతే ఇంకా అయిపోలేదు. సో అయితే చూసిన వాటిలో ఈ ఫామ్ హెర్బ్స్ అనేది కెమికల్ ఫ్రీగా ఉందండి. చిన్నపిల్లలకి పెడతాం కదా మనము, దాంట్లో కెమికల్స్ అవి ఉండేవి, బెస్ట్ ప్రోడక్ట్స్ అనేసి అవి ఇవి వాడకూడదు అనేసి నేనైతే ఈ ఫామ్ హెర్బ్స్ ప్యూర్ ఇది వచ్చేసి స్మెల్ కూడా మనకి ఆముదం స్మెల్ వస్తుంటుంది కొద్దిగా. సో నాకు తెలిసిన పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఆముదం స్మెల్ వచ్చేది చాలా హెల్దీ అని అనేసి. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇంకొకటి మెయిన్ విషయం నేను చెప్పాలనుకున్నది పౌడర్ అండి, ఫేస్కి యూజ్ చేసే పౌడరు. నేనైతే ఒకటే బాక్స్ ఇది, ఫేస్కి మాత్రం ఒక పౌడర్ పఫ్ పెట్టుకున్నాను, అలాగే బాడీకి మాత్రం ఒక పౌడర్ పఫ్ పెట్టుకున్నాను. సో మీరు పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి, ఎందుకంటే నేను చెప్పాను కదా బాడీకి కొన్ని ప్లేసెస్లో ఈ ప్రిక్లీ హీట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో దానికి పౌడర్ పఫ్ నేను సపరేట్గా పెట్టుకున్నాను, అలాగే నార్మల్ రెగ్యులర్ పౌడర్కి నేను పౌడర్ పఫ్ సపరేట్గా పెట్టుకున్నాను. సో అలాగే ఇదైతే నాజల్ స్ప్రే, డాక్టర్ చెప్పారండి తీసుకోమనేసి. ఇది బేబీకి ఎప్పుడైనా స్టఫీ రన్నింగ్ నోస్గా ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా ప్రెస్ చేసి అలా పెట్టి అలా అన్నప్పుడు అది తీసేసుకుంటుందండి. లోపలికి పెట్టకూడదు, జస్ట్ ఇట్లా ఎడ్జ్లో పెట్టాలన్నమాట. సో ఇదైతే ఇంతవరకు యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు, కాకపోతే నేను తెచ్చి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనకి సడన్గా అవసరం అనుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి నేనైతే తెచ్చి పెట్టుకున్నానండి. సో ఇంకొకటి నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశాను, ఇది మదర్స్ స్పష్ టమ్మీ రోలాను. ఒక్కొక్కసారి బేబీస్ కాలిక్గా ఏడుస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి గ్యాస్ బిల్డప్ అయిపోయి కొంచెం ఏడుస్తూ ఉంటారు అనమాట. దేనికి ఏడుస్తున్నారు అనేసి మనం చెప్పలేం, జనరలీ ఫీడ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కాలిక్గా ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇది టమ్మీ రోలాను నావల్ ఏరియా చుట్టూ దీన్ని కానీ అప్లై చేస్తే వాళ్ళైతే చాలా ఇన్స్టెంట్గా మనము గ్యాస్ అనేది రిలీవ్ చేస్తూ ఉంటారు. అలాగే మోషన్ వెళ్ళకుండా అప్పుడప్పుడు చిన్నపిల్లల్లో చాలా కామన్ కదండి, ఒక్కొక్కసారి మోషన్కి ఫ్రీగా వెళ్ళరు కదా, అలాంటప్పుడు కూడా ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే దీన్ని యూజ్ చేశాను. ఇది టమ్మీ రోలాన్ అండి, చాలా కంపెనీస్ నుంచి ఉంది. నేనైతే ఈ మదర్స్ స్పష్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని అయితే ఆర్డర్ చేసుకోండి, ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. సో అవి బేబీ ప్రోడక్ట్స్. ఇంకా వెట్ వైప్స్ అయితే నేను లిటిల్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి. అలాగే దీనికి ఇలా వచ్చిందనమాట, ఓపెన్ క్లోజ్. సో మనకు కావాల్సినప్పుడు వైప్ తీసుకొని క్లోజ్ చేసుకుంటే ఆ వెట్నెస్ అనేది పోకుండా చాలా బాగుంటుంది. అదైతే నేను మ్యామీ పోకో యూజ్ చేస్తున్నానండి. అవి నేను మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను, ప్యాంపర్స్ కానీ హగ్గీస్ కానీ, కాకపోతే వాటన్నిటిలో నాకైతే మ్యామీ పోకో బాగా నచ్చాయి. సో మ్యామీ పోకోనే యూజ్ చేస్తున్నాను. సో ఇంకొకటి ఇది మ్యూజికల్ ర్యాటిల్. బేబీస్ ఎప్పుడన్నా ఏడుస్తూ ఉన్నప్పుడు మనమైతే ఈ మ్యూజికల్ ర్యాటిల్ ఆడిస్తే వాళ్ళ అటెన్షన్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇనిషియల్ టైమ్స్లో బేబీస్ సౌండే కదా వింటూ ఉంటారు. సో ఆ టైంలో అయితే ఇది బాగా హెల్ప్ అవుతుందండి, సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదైతే మా అక్క తీసుకొచ్చింది మా పాప చిన్నగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు. సో ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇది అలాగే ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారు, ఈ సాఫ్ట్ ఐస్ సౌండ్ వస్తాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి సెట్. సో నేనైతే
ఒకటి రెండు యూస్ చేస్తున్నాను. ఈవెన్ మనం టబ్ బాత్ ఇచ్చే టైంలో కూడా వీటిని అలా వేస్తే పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. మేమైతే ఇప్పటికి టబ్ బాత్ ఇవ్వట్లేదు, నార్మల్గానే మన ట్రెడిషనల్ వేలోనే స్నానం చేపిస్తున్నాము. సో ఆ టైంలో కూడా ఇవైతే యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని జస్ట్ అటెన్షన్ చేంజ్ చేయడానికి. సో ఇవంటి బేబీ ప్రోడక్ట్స్ నేను యూస్ చేస్తున్నవి. అలాగే ఇంకొక ప్రోడక్ట్ నేను చెప్పాలనుకున్నాను. అయితే నేను ఆర్డర్ చేశాను మస్కిటో బెడ్ అనేసి. మేమైతే బెంగళూరులో ఉన్నాం కాబట్టి అవైతే అవసరం లేదు. ఆ మస్కిటోస్ అనేవి అంతేమీ ఎక్కువగా లేవు ఇక్కడ. అంటే బెంగళూరులో మస్కిటోస్ ఉండవా అని అనుకోండి. మా ఏరియాలో మేమైతే 4th ఫ్లోర్లో ఉంటున్నాము. సో అయితే మస్కిటోస్ అయితే ఏం లేవు. నేను అనవసరంగా అలాగా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి అంత యూజ్ అవ్వకపోగా అనవసరంగా బడ్జెట్ కదండి వేస్ట్ అయిపోయింది. అది ఒక 1600 పెట్టి నేనైతే బెడ్ ఆర్డర్ చేశాను. సో ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్డర్ చేసుకోండి. అనవసరంగా అన్నీ ఆర్డర్ చేసేసుకొని వేస్ట్ అయిపోతాయి. అలాగే నేను ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తానండి. ఇంకొక 2 ప్రోడక్ట్స్ చూపిస్తాను. మీకు ఇనిషియల్గా బేబీ పుట్టినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇంకొక ప్రోడక్ట్ అయితే ఇది ఫీడింగ్ పిల్లో అండి. సో యాక్చువల్గా ఇది మనం ఇలా పెట్టేసుకొని దీనికి క్లిప్ ఇచ్చారనమాట. ఈ క్లిప్ పెట్టేసుకుంటే మనకి సపోర్ట్ బాగుంటుంది. మనం ఫీడ్ చేసేటప్పుడు బేబీకి చాలా కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది ఇది. సో అలాగే ఉగ్గు పోసేటప్పుడు కావచ్చు, అంటే మనం వాము ఇలాంటివి పోస్తాం కదా, ఆ టైంలో కూడా ఇలా పెట్టుకొని పోసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదైతే చాలా స్మూత్గా ఉంటుందండి పిల్లలకి కూడా. ఇది ఇంకొక విధంగా కూడా యూజ్ అవుతుంది. సో మనము ఇలా పెట్టేసి దీనికి ఇలా ఇచ్చారనమాట. ఇలా పెట్టేసి బేబీని ఇలాగని పడుకోబెడితే, అంటే ఈ పొజిషన్లో ఇలా పడుకోబెట్టినప్పుడు టమ్మీ రోలానికి బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే టమ్మీ టైం ఇవ్వడానికి. ఇనిషియల్గా మనము బేబీ పుట్టగానే అయితే టమ్మీ టైం అయితే ఏమి ఇవ్వము. సో ఒక 10 days 20 days తర్వాత నుంచి గ్రాడ్యువల్గా పెంచుకుంటా వెళ్ళాలి. ఇనిషియల్గా ఒక 5 minutes ఇవ్వాలి, ఆ తర్వాత 10 minutes ఇవ్వాలి. అలా ఇస్తే ఇలాగ పెట్టినప్పుడు వాళ్ళకి ఈజీగా బర్ప్ వచ్చేస్తుంది పాలు పోసిన తర్వాత. సో ఇదైతే హెల్ప్ అవుతుందండి 2 waysలో. సో ఇంకొక ప్రోడక్ట్ అయితే ఇది ఉయ్యాలండి. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసుంటే దాంట్లో జస్ట్ నేను బేబీని అలా ఊపేది చూపించాను. మోస్ట్లీ ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారో, ఈవెన్ ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా ఈ మధ్య అయితే ఆ హుక్ ఇవ్వట్లేదు. మనం చీరతో ఉయ్యాలు వేసుకుంటే ఆ కంఫర్ట్ ఇంక వేరే వాటిలో దేంట్లో రాదు. కాకపోతే వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మన ఆల్టర్నేట్ సొల్యూషన్ అయితే ఇదైతే ఆల్మోస్ట్ 10 kgs వరకు బేర్ చేస్తుందండి పిల్లలు. సో ఇదైతే ఇలా పెట్టుకొని నేను వేసేటప్పుడు ఇంకొక దీంట్లో ఒక సాఫ్ట్ క్లాత్ ఏదైనా పెట్టి అప్పుడు పాపను పడుకోబెట్టి ఊపుతాను. సో ఇది ఇంకొక టాయ్ అయితే నేను దీంట్లో పెట్టాను. సో ఇది ఎప్పుడైనా తను ఏడుస్తున్నప్పుడు ఇలా పెడితే తిరుగుతూ ఉంటుంది. అందుకని నేను ఇది ఇయర్లోనే సెట్ చేశాను అనమాట. సో తను ఒకవేళ లేచినా ఇన్స్టెంట్గా అది చూస్తూ ఉంటుంది అనేసి. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వీటిల్లో మీరేమి యూజ్ చేస్తున్నారు, మీకు ఏదైనా హెల్ప్ అవుతాయి అని అనుకుంటే ఖచ్చితంగా అది ఆర్డర్ చేసి యూజ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఏదైనా మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా వాటి గురించి ఈ వీడియో కావాలంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే దాని గురించి వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుఖీ ట్రెండింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.